ఈ వ్యక్తి అదే సిచ్యువేషన్స్లో, అదే ఆత్మీయతలో, లేకపోతే అదే ఎకనామికల్ సిచ్యువేషన్లో ఉండి నేను మంచిగా ఉన్నాడు అంటాడేంది, నేను డెవలప్ అయ్యాను అంటాడేంది, నేను అభివృద్ధి చెందాను అంటాడేంది, లేకపోతే నేను స్థిరంగా ఉన్నాడు అంటాడేంది? ఈ వ్యక్తికి ఏమన్నా పిచ్చా? ఎదగడం అంటే స్థితిగతులు మొత్తం మారిపోవాలి కదా. ప్రతి పరిస్థితిలో గ్రోత్ ఉండాలి కదా. ఎందుకు అట్లాగా ఈ వ్యక్తి అట్లాగే ఉండి నేను ఎదిగానని భ్రమపడుతున్నాడేంది అని అనుకుంటాం మనం ఎవరైనా చూసి, అవునా కాదా? ఆ వ్యక్తి అభివృద్ధి, గ్రోతు కనబడుతుంది ఎవరికైనా. కాకపోతే పిచ్చోడేంది ఇట్లా అనుకుంటున్నాడు అని అనుకుంటాం. అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం కాదది. ఎందుకంటే మనిషి అన్ని విషయాల్లో ఎన్లార్జ్ అవ్వాలని దేవుడు ఆశపడతాడు. మనిషి, ముఖ్యంగా క్రైస్తవుడు, క్రీస్తును ధరించిన, క్రీస్తు జీవితంలోనికి వచ్చిన దేవుని యొక్క వాక్యం రాయబడ్డది, మీరు నూతన సృష్టి. క్రీస్తుని నమ్మిన మీరు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమైపోయెను. ఎవరు క్రీస్తునందున్నారో వారు నూతన సృష్టి అని దేవుడు చెప్పాడు. క్రీస్తులో ఉన్నటువంటి ఆయన బిడ్డలని దేవుడు ఒక సపరేట్ కోణంలో ఆయన చూస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ వైపుకైనా కానీ ఎన్లార్జ్ కావడానికి ఆయన యాక్సెస్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎందరూ తను అంగీకరించిన వారందరూ తన బిడ్డలకు అధికారం ఇచ్చాడని రాయబడుతుంది. ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు అదే చోట ఉండిపోవడము దేవునికి ఇష్టం ఉండదు. ఆత్మీయతల్లో కానీ, శరీర సంబంధమైన స్థితిగతుల్లో కానీ, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కానీ, ఏ విషయాల్లో కూడా అదే స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో డిఫెక్ట్, లేకపోతే ఏదో రాంగ్ సిచ్యువేషన్స్ గుండా ఆ వ్యక్తి వెళుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అనేక మన చుట్టూన్న వారందరి స్థితిగతులు మార్పు చెందుతూ ఉన్నాయి. అది ఆత్మలో కానీ, శరీర సంబంధమైన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ చుట్టూన మన పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మన పరిస్థితి మారట్లేదు అంటే ఏదో ఒక చోట మనం లాక్ అయిపోయినామని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక చోట మనము లాక్ అయిపోయిన, ఏదో అడ్డు తగులుతూ ఉంది. చాలామంది వారి జీవితంలో అభివృద్ధి, ఎన్లార్జ్ లేకపోతే ఏం చేస్తారంటే దేవుని పైన సనుక్కుంటారు. దేవుడు నన్ను ఎందుకు ఇట్లా చేయలేదు, దేవుడు నన్ను ఎందుకు హెచ్చించలే, దేవుడు నన్ను ఎందుకు ఇట్లాగే ఉంచాడు. చాలామంది దేవుని కృప ఉండి కూడా ఆ కృపను చూడలేక వాళ్ళ చేతిలో ఉన్నటువంటి విషయాలను బట్టి కూడా వాళ్ళు అదే స్థితిలో ఉండిపోవడము నేను చూస్తూ ఉంటా చాలా వ్యక్తుల జీవితాల్లో. ఏందయ్యానంటే ఏదో ఒక చోట లాక్ అయిపోయారు వాళ్ళు. ఎన్లార్జ్మెంట్ అనేది వాళ్ళ లైఫ్లో లేకుండా అదే చోట స్ట్రక్ అయిపోయారు. ఈ రోజున క్రైస్తవులుగా ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులుగా దేవుని స్వీకరించినటువంటి మనం, క్రీస్తుని స్వీకరించినటువంటి మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. ఎన్లార్జ్మెంట్ అనేది మన లైఫ్ లాంగ్ ప్రాసెస్గా మన లైఫ్లో ఉండాలది అని దేవుడు కోరుతాడు. మనం ఎవ్వరు కూడా అదే స్థితిలో ఉండిపోవడానికి వాళ్ళ మనస్సుని స్థిరపరచుకొని ఉండిపోకూడదు. అది రాంగు. నువ్వు ఏ విషయాలు, నీ ఆత్మ సంబంధమైన విషయాల్లో, వాక్యంతో కూడిన విషయాల్లో
ప్రార్థన విషయాల్లో, లేకపోతే ఫ్యామిలీ విషయాలలో, లేకపోతే నీ యొక్క జాబ్ విషయాల్లో, నీ శాలరీ విషయాల్లో, ఏ విషయాల్లో అయితే నువ్వు అదే చోట ఉండిపోయి నువ్వు తృప్తి చెందుతూ ఉన్నావు చూసావా, ఆ విషయాల్లో నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు అని గమనించు. హల్లెలూయా. అందుకని దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి స్థితికి సాదృశ్యముగా ఈ వాక్యాన్ని దేవుడు రాసిచ్చాడు. ప్రతి విశ్వాసి జీవితాన్ని, ప్రతి క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఒక గుడారముతో ఈ చోట పోలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి కాలింగ్ని, నీ జీవిత ఉద్దేశాన్ని ఈ చోట దేవుడు ఒక గుడారముగా పోల్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి ఈ స్పిరిచువల్ సెన్సెస్లోనూ, శరీర సంబంధమైన ఆలోచనలతోనూ ఒక బౌండరీస్ వేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఇంత చేయగలను, నేను 1 కిలోమీటర్నే నడవగలను, లేకపోతే నేను ఒక 10 నిమిషాలే ప్రార్థన చేయగలను, లేకపోతే నేను ఇంత ఎత్తుకే ఎదగగలను, నేను నా లైఫ్ నా చదువుకి, నా టాలెంట్కి ఇంత శాలరీ నేను ఎక్స్పెక్ట్ చేయగలను. వారి మనస్సులను ఒక బౌండరీ వేసుకున్నట్లుగా చాలామంది వాళ్ళ లైఫ్ని అట్లాగే స్ట్రక్ అయిపోయినట్లుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజున దేవుడు మనందరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాట, ఏ విషయాల్లో మనము స్ట్రక్ అయిపోయినాం, మన మనస్సుని ఎన్లార్జ్ చేయకుండా సంకుచితముగా ఇట్లానే ఉంటా, నేను ఇంతే చేస్తా, నేను ఇంతే జీవిస్తా, దేవుని కొరకు నేను ఇంతే విశ్వాసం ఉంచుతా, నేను ఇంతే నమ్ముతా, నేను ఇంతే ప్రేమిస్తా, నేను ఇంతే టైం ఇస్తా, ఇంతే గ్రోత్ నాకు చాలు అని ఈ చోట ఉన్న వారిలో ఎవరైనా బౌండరీ పెట్టుకొని ఎదుగుదల, గ్రోత్, ఎన్లార్జ్మెంట్ లేకుండా ఏ చోట మీరు ఉండిపోయారో, దేవుడి చోట ఈ రోజున మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. హల్లెలూయా, హల్లెలూయా. గుడారము నీ యొక్క ఆత్మీయ జీవితానికి గుర్తు, నీ యొక్క పిలుపుకు గుర్తు. గుడారము నీ లైఫ్ స్టైల్కి గుర్తు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో గుండా నువ్వు వెళ్తా ఉన్నావో, నువ్వు ఏ చోట నువ్వు ఉన్నావో, ఏ ప్రాంతంలో ఏ మనుషులతో నువ్వు జీవిస్తూ ఉన్నావో, నీ ఉన్నటువంటి స్థలానికి గుర్తు, నీవు ఉన్నటువంటి ఆత్మీయ స్థితికి గుర్తు ఈ గుడారం అని ఈ చోట దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు స్ట్రక్ అయిపోయి నువ్వు ఎదుగుదల లేకుండా ఉన్నావు కదా, నువ్వేం చేయాలంటే నీ గుడారపు స్థలమును విశాలపరచము అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, క్రీస్తును ధరించిన, క్రీస్తు జీవితాన్ని మనం పొందుకున్న మనము బౌండరీస్ లేని జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. బౌండరీస్ లేని జీవితాన్ని మనకి దేవుడు ఇచ్చాడు.
లైఫ్ టైం మనము ఎన్లార్జ్ అవుతూనే ఉండేటటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. అది ఏ విషయమైనా కావచ్చు, ఆత్మ సంబంధమైన వరములతో నింపబడడం కావచ్చు, ఆత్మశక్తితో నింపబడే విషయం కావచ్చు, లేకపోతే నీ జీవితంలో నువ్వు గౌరవమును ప్రభావమును పొందుకునే ఆ యొక్క స్థితిగతులు కావచ్చు, లేకపోతే నీ ఫ్యామిలీ లైఫ్లో నువ్వు ఏదైనా పొందుకునేటువంటి మేలు ఆశీర్వాదం కావచ్చు. ఏ స్థితిలోనైనా క్రీస్తుని పొందుకున్నటువంటి ఒక క్రైస్తవుడు ఎన్లార్జ్ అవుతూ ఉండాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం పట్ల దేవుడు కోరుకునే విషయం ఏంటంటే ఎన్లార్జ్మెంట్. ఇంకొక విషయం ఏందనంటే, చూడండి, దేవుడు పలుకుతున్న మాట, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్ళను పొడుగు చేయము. దేవుడైన వారు మనుషులందరూ ఏమనుకుంటారంటే, నేను ఉంటాను ఇట్లనే, దేవుడే వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, దేవుడే వచ్చి నన్ను లేపి నిలబెట్టే వరకు నేను కదలకుంటే ఈ చోటనే కూర్చుంటాను. మనిషి ఏం చేస్తాడంటే, ఒక రకమైన మూర్ఖత్వంతో కూడినటువంటి ఈ స్థితిని కలిగి ఉంటాడు. క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శక్తిని, ఆత్మను మనం ఉపయోగించుకోకుండా అదే చోట కట్టబడినట్లుగా ఉంటాం. మార్కు సువార్తలో కట్టబడిన గాడిద పిల్ల గురించి దేవుడు అంటాడు కదా, ఆ కట్లు విప్పి నా దగ్గరకు తీసుకురండి, కట్ల చేత బంధించబడినటువంటి ఆ గాడిద పిల్లను నా దగ్గరకు తీసుకురండి, నేను దాని మీద కూర్చోవలసింది, ఊరేగవలసి ఉంది. హల్లెలూయా. దేవుడు బంధించబడేటటువంటి ఆత్మీయ స్థితిని దేవుడు కోరుకోడు, ఒప్పుకోడు. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఉన్న బంధకాల చేత విడుదల పొంది దేవుని కొరకు ఎన్లార్జ్ కావాలి. ఏ విధమైనటువంటి ఆత్మీయ పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నామో మన ఆలోచన మార్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నీ గుడారపు స్థలమును విశాలపరచు. మనకు మనముగా విశాలపరచుకునే పని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మీ ఆలోచన మార్చుకోవాలి. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, మత్తయి సువార్త 4:7 ఏమనంటే, పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనస్సు పొందుడని చెప్పచ్చు ప్రకటింప మొదలుపెట్టండి. చూడండి, సువార్త ప్రారంభమైనటువంటి ఆ దినాల్లో మలాకి నుంచి మత్తయి సువార్త వరకు చాలా గ్యాప్ ఏర్పడ్డది. అంతకుముందు పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించేవారు, వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, మొక్కేవాళ్ళు. ఆ యొక్క దేవాలయంలో అడ్డుతెర ఉండేది, యాజకుడు సమర్పించేవాడు. అంతవరకు నడిచింది. ఆ మలాకి నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో చాలా గ్యాప్. ఎంత గ్యాప్ అంటే 400 సంవత్సరాలు. ఎంత? 400 years గ్యాప్ వచ్చేసిందంట. అది సైలెంట్ టైమింగ్ అని అంటారు. అసలు దేవుడు ఎవరితో మాట్లాడలేదు, అసలు దేవుడు ఎవరిని దర్శించలేదు, ఏ విధమైన ప్రవక్తలను పంపించలేదు. ఆ టైంలో అంత సైలెంట్ ఉన్నదంట పరలోకం అంతా. యేసుక్రీస్తును పంపించడానికి ప్రిపరేషన్ జరుగుతున్నదేమో అని అనుకుంటాను నేను. ఆయన దిగి రావడానికి ప్రిపరేషన్ కాలంగా దేవుడు పెట్టాడేమో. స్టాప్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి 400 years టైం పట్టిందంట. ఆ టైము 400 years అయిపోయిన తర్వాత సువార్త ప్రకటించి దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, పరలోక రాజ్యము
సమీపించినది. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, దేవుని రాజ్యం మీ మీ మధ్యలో ఉన్నది. ఇంగ్లీష్లో తర్జుమాలో రాయబడి ఉంటుందంటే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని రాయబడి ఉంటుంది. మీ చేతిలోనికి వచ్చింది పరలోక రాజ్యం, మీ మధ్యనే ఉంది. కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అని ప్రకటించడం దేవుడు మొదలుపెట్టాడు. మారు మనస్సు అనే మాటకు చాలా చాలా తర్జుమాల్లో రాయబడిన మాట ఏంటంటే, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ థింకింగ్ అని రాయబడి ఉంటుంది. మారు మనస్సు అంటే మన ఆలోచన విధానమును, గ్రోత్ను మనము మార్చుకోవాలని దేవుడు చెప్తాడు. మన మనస్సులు మార్పు చెందాలి. మనం ఏ స్థితి వరకు అయితే మనం ఆలోచన చేస్తున్నాం చూసారా, అది మార్చి అది ఎన్లార్జ్ చేయబడాలి. మన దృష్టి అంతా కూడా మార్చబడాలి. ఏ బార్డర్ అయితే మనం పెట్టుకున్నామో ఆ బార్డర్స్ అన్నీ కూడా మార్చబడి ఒక గ్రోవింగ్ లైఫ్ స్టైల్ని మనము అలవాటు చేసుకోవాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. హల్లెలూయా. మన ఆలోచన మార్చుకోవాలి, మనస్సు మార్చుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యం మన మధ్య ఉన్నది, మన చేతిలో ఉన్నదని వాక్యంలో రాయబడింది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదవండి, మీ చేతిలో ఉన్నది ఇన్ యువర్ హ్యాండ్ అని రాయబడింది. అందుకే దేవుడు నీ గుడారమును నీవే విశాలపరచుకో అని దేవుడు సెలవిచ్చాడు. హల్లెలూయా. ప్రభు, నీవే కదా నన్ను దీవించేది, నీవే కదా నన్ను తీసుకెళ్ళి ఏదో ఒక చోట నిలబెట్టేది. నన్ను విశాలపరచమని చెప్తావేంది, నన్ను ఆలోచన మార్చుకోమని చెప్తావేంది ప్రభా, నన్ను ఎదగమని చెప్తావేంది ప్రభా. చూడండి, క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, నీ ఆలోచనలు, నీ కలలు, నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు నీ పక్షంగా ఉండి నీ దీవించడానికి సిద్ధంగా ఉంటాడు. క్రైస్తవులుగా మనకున్నటువంటి ఆధిక్యత ఎందుకు తెలుసా? అందుకే చాలా వాక్యాలు రాబడినాయి క్రైస్తవుల ఆధిక్యత గురించి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎన్లార్జ్. మనము ఎన్లార్జ్ కావడానికి మనం ప్రయత్నించట్లేదు. మన గుడారపు స్థలమును విశాలపరచాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు అడుగులు వేయాలి. గంటన 2 గంటలు పెంచాలి, ఒక రోజా ఇంకొక రోజు పెంచాలి ఉపవాసానికి. మనం కొంత మేరకు మనం ఆలోచన చేస్తున్నామా, ఇంకా పెంచి మనం దేవుని కొరకు ఆలోచన చేయాలి. చేంజ్ యువర్ థింకింగ్. నీ గుడారాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భవిష్యత్తును, మన భవిష్యత్తును గురించి మనము ఎన్లార్జ్మెంట్ మనం చేసుకోవాలంట. మన భవిష్యత్తు కొరకు మనం ఏదైతే ఊహించుకుంటున్నాం చూసారా, మనం ఏదైతే ఆశ పడుతున్నాం చూసారా, ఆ ఆశను మనం ఏం చేయాలి, ఎన్లార్జ్ చేసుకోవాలి. ఓపెన్ చేయాలి. మన నేత్రాలు తెరవబడాలి. క్రీస్తు బిడలుగా మనము ఉన్న స్థితిలో నుంచి లేపబడి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఇంకా అధికమైనటువంటి బ్లెస్సింగ్స్ చూసేటటువంటి ఎన్లార్జ్మెంట్ మన లైఫ్కి అవసరం. అది ఎవరు చేయాలి? నీవే నీ గుడారాన్ని విశాలపరచాలి. హల్లెలూయా. కొంత బార్డర్ పెట్టుకున్నావేమో, కొంత నీవు లాక్ వేసి పెట్టుకున్నావేమో, ఇంతే చాలు నాకని. దేవుడు అంటా ఉన్నాడు ఈ రోజున, ఎన్లార్జ్ యువర్ థింకింగ్, ఎన్లార్జ్ యువర్ మైండ్ సెట్, ఎన్లార్జ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ గ్రోత్. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ఎన్లార్జ్మెంట్ అనేది కోరుతాడు. అయితే మనం అదే స్థితిలో బంధించబడి ఉండడం దేవునికి ఇష్టం కాదు. మన గుడారమును విశాలపరచాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు మనిషి యొక్క కదలికను దేవుడు కోరతాడండి. చాలామంది అనుకుంటారు, నేను ఎట్టానే ఉంటాను, దేవుడే వచ్చి బలవంతంగా నన్ను తాళ్ళతో కట్టేసి నన్ను తీసుకుపోవాలని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి మనస్సులు
రూపాంతరము చెందటను బట్టి అని రాయబడ్డది వాక్యంలో. మీ మనస్సులు రూపాంతరము చెందడం వలన నూతనపరచబడండి అని రాయబడుతుంది. మనస్సులు నూతనపరచటం, రూపాంతరం చెందటం అది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మనము దేవుని కొరకు ఆలోచనలు మనం మార్చుకొని మనమే ప్రయత్నం చేయాలనేది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఎందుకు అదే స్థితిలో ఉండిపోతారు? నేను మీ కొరకు అన్ని మంచి సంగతులే నిర్ణయించి పెట్టాను. గత నెలలో మనం వాక్యం చెప్పాను ఒకసారి. సమాధానకరమైన సంగతులే మీ కొరకు ఉంచాను నేను. మీకు అయాసకరమైన పరిస్థితులు ఏది కూడా నేను మీ కొరకు ఆలోచన చెయ్యను. ఎన్లార్జ్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. మనం అదే స్థితిలో ఉండిపోవడానికి మనం ఇష్టపడుతున్నామేమో. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో ఒక గొప్ప మార్పు వచ్చునుగాక. మన గుడారపు స్థలములను మనం విశాలపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ తెరలు నిరాటంకముగా సాగనిమ్ము అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తెరలు చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు ఆశీర్వదించాలనుకున్నా సరే వాళ్ళు అదే స్థితిలో బంధకాల చేత బంధించబడినట్లు ఉండిపోతారు. దేవుడు ప్రతి వ్యక్తిని వాళ్ళ ఆలోచన చేత సిద్ధపరిచి, మెంటల్గా వాళ్ళని సిద్ధపరిచి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటాడు. ఈ రోజున ఏ ఆత్మీయస్థితిలో నువ్వు అదే చోట స్ట్రక్ అయిపోయి ఉన్నావో, దేవుడు అంటా ఉన్నాడు, నీ తెరలో ఏ చోట నువ్వు క్లోజ్ చేసుకున్నావో, ఎంతవరకు నువ్వు క్లోజ్ చేసుకున్నావో ఆ క్లోజింగ్ ఏరియాని నువ్వు ఎన్లార్జ్ చేయాలి. నా జీవితంలో జరగదు కార్యం అని అనుకున్నావేమో, నేను ఇంతకు మించిన ఆశీర్వాదం చూడలేను అని నువ్వు అనుకున్నావేమో. ఈ రోజున దేవుడు అంటా ఉన్నాడు, ఎన్లార్జ్ యువర్ థింకింగ్. నీ తెరలంటే క్లోజ్ చేసి ఒక బార్డర్ వేసుకున్నటువంటి సంబంధించినటువంటి విషయాలు అవి. నీ తెరలో నిరాటంకముగా సాగని. ఏ చోట కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనము ఆపేసుకోకూడదు. చాలామంది అనుకుంటారు, ఇదే నా జీవితం చాలు, ఇంకా ఇదే శాలరీ చాలు, ఇదే ఆత్మీయ స్థితి చాలు, నేను నేర్చుకునేదే చాలు, నేను ఇంకా ఏం నేర్చుకోలేను, లేకపోతే నేను పోతున్న దారే కరెక్ట్గా ఉంది, నేను ఇంకా ఏ దారికి నాకు అవసరం లేదు. ఇట్లాగా దేవుని ఆశీర్వాదాలను కోల్పోయేవారు అనేక మంది ఉంటున్నారు క్రైస్తవ జీవితాలు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మీ థింకింగ్ మార్చుకోండి. దేవుడు మనల్ని ఎన్లార్జ్ చేయాలనుకుంటా ఉన్నాడు. అద్భుతాలు మన జీవితంలో దేవుడు పంపించాలనుకుంటా ఉన్నాడు. మిరాకిల్స్ చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్క క్రైస్తవుడు తన యొక్క ఆత్మీయ నేత్రములను ఎన్లార్జ్ చేయబడాలి. మనము ముఖ్యంగా ఈ చోట ఉన్నటువంటి మన థింకింగ్ని మార్చుకుందాం. ఈ రోజు నుంచి ఏ విషయాలు కూడా మనం స్ట్రక్ అయిపోయినట్లుగా మనం ఉండిపోకూడదు. నిరాటంకముగా, ఏ ఆటంకం లేకుండా మనల్ని మనమే కృంగదీసుకోకుండా దేవుని కొరకు మనము నిరాటంకముగా సాగిపోవాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనము సాగిపోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. దేవుడు మనల్ని స్థిరపరచాలనుకుంటాడు. మనము కదిలేవారిగా, షేక్ అయిపోయేవారిగా, మనము అనేక మంది ఎదుట మనం అవమానపరచబడేవారిగా దేవుడు మనల్ని చూడాలనుకోడండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితానికి ఒక ఆధిక్యత ఉంది.
క్రైస్తవ జీవితానికి ఒక ఒక ఉద్దేశం ఉంది దేవునికి. మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. మనం అదే స్థితిలో అదే మెంటాలిటీతో ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు. దేవుడు స్థిరపరచబడాలని మన పట్ల ఆశపడతాడు. ఆయన ఏదైతే మన పట్ల కోరుకుంటాడో మనం దాని కొరకు ఓపెన్ మైండ్గా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువునే చూసే బిడ్డలుగా మనం ఉండాలి. దావీదు ఒక మాట అంటాడు, అపోస్తల కార్యములు రాయబడుతుంది మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడుతుంది. ఏందనంటే ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే దేవుణ్ణి చూస్తూ జీవించేవాడు ఎప్పుడు కూడా కదల్చబడడు అని రాయబడింది. మనం ఈరోజు మార్చుకోవాలి. మన ఆలోచన ఏంటంటే నువ్వు దేవుని చూస్తూ నువ్వు నడిచే వ్యక్తి అయితే నీ జీవితం మార్చబడదు, కదల్చబడదు. స్థిరముగా నీవు ఉంటావు, స్థిరపరచబడతావు. దేవుని కొరకు నువ్వు దేవుని చూసి బ్రతికే వ్యక్తి అయితే నీ జీవితం కదల్చబడేదిగా, అటు ఇటు చెదరగొట్టబడేదిగా దేవుడు ఉంచాడు. కాబట్టి నువ్వేం చేయాలి? కాన్స్టెంట్గా దేవుని చూస్తూ నువ్వు జీవించాలి. దేవుని చూస్తూ కాన్స్టెంట్గా నువ్వు బ్రతకాలి. చాలామంది అదేమవుతుందో ఇదేమవుతుందో, అదే ఆ వ్యక్తి ఎట్ట పోతాడో నన్ను వదిలిపెట్టి, ఈ వ్యక్తి ఎట్టు పోతాడో నన్ను వదిలిపెట్టి, నాకున్నటువంటి ఇది ఎక్కడ పోతుందో అది ఎక్కడ పోతుందో అన్నీ ఈ లోక సంబంధమైనటువంటి ఈ పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ దేవుడు తనకేమిచ్చాడో మర్చిపోతాడు. దేవుడు తనకేం దయచేస్తాడో విడిచిపెడతాడు, ఆలోచన విడిచిపెడతాడు. ఈరోజున దేవుడు చెప్తున్న మాట, మన ఆలోచన మార్చుకొని మనము దేవుని వైపు చూస్తూ జీవించాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అంటా ఉన్నాడు, నా ఎదుట ప్రభువును నేను చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. దేవుణ్ణి చూస్తూ జీవించేవాడు ఎప్పుడు కూడా కదల్చబడడు. ఎవరైనా దూరం అయిపోయారా? దేవునికి స్తోత్రం, వదిలేసాయి. ఎవరైనా వచ్చారా నీ జీవితంలోనికి? దేవునికి స్తోత్రం. ఏదైనా విడిచిపెట్టబడి వెళ్ళిపోయిందా నీ లైఫ్లో నుంచి? దేవునికి స్తోత్రం, వదిలేసాయి. దేని కొరకు కూడా నీవు ఆలోచన చేయకూడదు. నువ్వు దేవుని వైపు చూసే వ్యక్తి అయితే చివరి 0 వరకు నువ్వు వెళ్ళినా కానీ నీ లైఫ్లో దేవుడు అనుకోని అద్భుతమైన రీతిగా దేవుడు మార్చేస్తాడు. ఈరోజు నా దేవుడు చెప్పే మాట, నువ్వు నా వైపు చూసి నువ్వు నడువు. దేవుని ఆధారం చేసుకుని నువ్వు నడిచే వ్యక్తివైతే ఏది ఆకాశం తలక్రిందులైనా నువ్వు భయపడవు, ఆకాశం క్రిందికి పైకి అయినా కానీ నువ్వు భయపడవు. దేవుని కొరకు నువ్వు ఏది విడిచిపెట్టినా, ఏది కోల్పోయినా దానికి రెట్టింపుగా నా దేవుడు ఇస్తాడని ఒక ధైర్యముతో నువ్వు జీవిస్తావు. నువ్వేం చేయాలి? నీ ప్రభువును ఆధారం చేసుకుని నువ్వు చూస్తూ నువ్వు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ఆధారం చేసుకున్నవాడు అదే ఆలోచనతో ఉండిపోడు, కానీ ఆ ఆలోచన నుంచి ఎదిగి ఒక నూతనమైన స్థితిలోనికి వెళతాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మనం ప్రభువును చూస్తూ మనం జీవించాలా, ప్రభువును చూస్తూ మనము నడవాలా. ఇంకొక మాట ఏం రాయబంటుంది? మత్తయి సువార్తలో రాయబంటుంది, ఇసుకలో ఇల్లు కట్టిన ఒక క్రైస్తవుడు, బండ మీద ఇల్లు కట్టిన ఒక క్రైస్తవుడు. ఇరువురు మధ్య భేదాలు రాయబంటాయి. ఇసుకలో ఇల్లు కడితే వానలు వరదలు వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమవుతుంది? కొట్టుకొని పోతుంది. ఒక బండ మీద మనం పిల్లర్స్ వేసి లేకపోతే పునాదేశ బండ మీద కట్టినప్పుడు ఆ ఇల్లు వరదలు వానలు ఏదొచ్చినా కానీ అట్లాగే నిలబడతాడు.
పోదు. దాన్ని కదిలించేది ఏది కూడా లేదు. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇసుకలో కట్టబడినటువంటి ఇల్లులా కాకుండా బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉండాలి. ఇల్లులాగా ఉండి వానలు వచ్చినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 2, 24, 25 వచనాలు రాయబడి 23 నుంచి రాయబడి మత్తయి సువార్త 7:24లో ఉన్న మాట ఏంటంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. తర్వాత వచనం, వాన కురిసిను వరదలు వచ్చును కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ రోజున బండ మీద వేయబడినటువంటి పునాది కలిగిన వారిగా, క్రైస్తవులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు వస్తాయి. క్రీస్తును చూసేవాడు వీటిని బట్టి వెనుకకి జారిపోడు కానీ బలంగా నిలబడతాడు. ఈ రోజున మన 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 థింకింగ్ని ఎన్లార్జ్ చేయాలని దేవుడు కోరుతున్నాడు. నీ లైఫ్లో అనవసరమైనవి వస్తాయి, పోతాయి. దేవుడు ఎంతగా నీ లైఫ్లో నువ్వు లాస్ అయిపోయినావో దాని అంతటిని ఇచ్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మనుషులందరూ అనుకుంటా ఉంటారు, మనుషుల కొరకు పరిగెత్తుతూ ఉంటారు, లేకపోతే దేని కొరకు పరిగెత్తుతూ ఉంటారు. అమ్మో నాకు కావాలి, నాకు రావాలి, నాకు కావాలి, పొందుకోవాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ వ్యక్తి నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు కావాలని పరుగులెత్తుతూ ఉంటారు. పరుగులెత్తి దేవుని విడిచిపెట్టి నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని పరిగెత్తినా నువ్వు ఇసుకలో కట్టబడిన ఇల్లులాగా ఉంటావు. కాబట్టి మన థింకింగ్ మార్చుకొని, నేను బ్రతికితే దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా జీవితంలో ఏది కలిగి ఉన్నా దేవుడు నాకు ఇస్తే నేను కలిగి ఉంటాను, లేకపోతే అది వెళ్ళిపోతుంది. బండ మీద కట్టబడిన ఇల్లులాగా మన జీవితాన్ని మనం కట్టుకునే రీతిగా మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వు క్రీస్తు వైపు చూసి నడిచే వ్యక్తివైతే దేని కొరకు నువ్వు భయపడవు. నిశ్చయముగా నీ లైఫ్ని ఎన్లార్జే చేస్తాడు దేవుడు తప్ప కిందికి దేవుడు తీసుకుపోడు. నీ లైఫ్ను ఉన్నదానికంటే దేవుడు ఘనముగానే దేవుడు దీవిస్తాడే తప్ప క్రిందికి తీసుకుపోయే ఈ రీతిగా దేవుడు చెయ్యడు నీ లైఫ్ని. కాబట్టి ఈ మాట నువ్వు ఈరోజు పట్టుకో. నీ లైఫ్ని నువ్వు ఎన్లార్జ్ చేసుకొని చూడు. లేదు, ఇది నా జీవితంలో దేవుడు చేస్తాడు అని నమ్ము. నేను నా దేవునికి చెందిన బిడ్డను, ఇది నాకు జరుగుతుంది అంతే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పొందుకుంటానని నమ్ము. నువ్వు నీ ఆలోచన బట్టి నువ్వు ఎన్లార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకు నువ్వుగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి నీకు నువ్వుగా నడిచేటటువంటి, నీకు నువ్వుగా ఎన్లార్జ్ చేసుకునేటువంటి మైండ్ సెట్ నీకు కావాలి అని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థితిలో నీవు ఉంటే ఎన్ని వరదలు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా నీవు దేవుని యొక్క ఉద్దేశం నుంచి నువ్వు బయటికి పోవు. హల్లెలూయా. 1వ దినవృత్తాంత గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది. యబ్బేజ్ అంటే అందరికీ తెలుసు కదా. యబ్బేజ్ జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఆ వ్యక్తి జీవితం ఒక శాపకరమైన జీవితంగా అందరూ చూశారు. అందరూ యబ్బేజ్ అనే పేరునకు వేదన అని అర్థం. 1వ దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం రాయబడుతుంది. యబ్బేజు దుఃఖానికి గుర్తు, యబ్బేజు ఓటమికి గుర్తు, యబ్బేజు వేదనకు గుర్తు, యబ్బేజు అవమానానికి గుర్తుగా ఉన్నాడు. అయితే యబ్బేజు ఒక పని చేశాడంట. ఏందనంటే, నా జీవితమే ఒక పనికిమాల జీవితముగా ఉంది, నా జీవితమే ఒక వేదనకరమైన జీవితముగా, నా జీవితము అవమానకరమైనటువంటి జీవితం ఉంది. కాబట్టి నేనేం చేస్తాను, నా థింకింగ్ నేను చేంజ్ చేసుకుంటాను, ఎన్లార్జ్ చేస్తాను. నా థింకింగ్ చేంజ్ చేసుకొని నేను దేవుణ్ణి అడుగుతాను, నేను దీవించబడాలి ప్రభు అని అడుగుతానని
ఆయన ఏం చేశాడంట యబ్బేజు అనే వ్యక్తి? చూడండి ఆ చోట మీకు రాయబడి ఉంటుంది యబ్బేజు గురించి. ఒకటో దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీకు ఫస్ట్ నుంచి కూడా చదవచ్చు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత. యబ్బేజు అనగా వేదన అని కింద రాయబడ్డది బైబిల్లో. వేదన అని పేరు పెట్టిందంట. ఈ చోట వాక్యం కూడా విన్నారనుకుంటా మీరు. ఆ వేదనను పేరు పెట్టినప్పుడు నేను ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఆ యబ్బేజు ఆ వేదనతో ఆ యొక్క అవమానంతో మిగిలిపోలే. అతని పేరే వేదన అయినప్పటికీ కూడా తన యొక్క థింకింగ్ని చేంజ్ చేసుకున్నాడు, ఎన్లార్జ్ చేశాడు, మార్చుకున్నాడు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, ఈ వేదన నాకు ఎందుకు వస్తుంది? హల్లెలూయా. నా దేవుడు నాతో ఉండంగా ఈ శాపమును నేను ఎందుకు అనుభవించాలి? నా దేవుడు నాకు ఉండగా ఈ యొక్క అవమానమును నేను ఎందుకు అనుభవించాలి? నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుడు నన్ను హెచ్చించాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఈ యొక్క స్థితిని నేను ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకు ఈ అవమానాన్ని నేను కలిగి ఉండాలి అని తన థింకింగ్ని మార్చుకున్నాడు యబ్బేజు. హల్లెలూయా. యబ్బేజు మార్చుకున్న తన ఆలోచనను బట్టి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను దీవించు, నా జీవితం అంతా ఒక శాపముతో ఉంది, అందరూ నన్ను అవమానిస్తున్నారు, అందరూ నా జీవితాన్ని హేళన చేస్తూ ఉన్నారు, నా జీవితాన్ని మార్చు అని తన ఆలోచన ఎన్లార్జ్ చేసుకొని తన గుడాలను విశాలపరచుకోవడానికి ఆయన దేవునికి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. యబ్బేజు చేసిన ప్రార్థన బట్టి దేవుడు అనుకున్నాడు, షబ్బాష్ అనుకున్నాడేమో నాకు తెలియదు. మరి యబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు అంగీకరించాడని రాయబడింది. అంగీకరించి ఏం చేశాడంట? యబ్బేజును తన సహోదరులందరికెల్లా దేవుడు ఘనముగా దేవుడు దీవించాడంట. హల్లెలూయా. యబ్బేజు తన ఆలోచన మార్చుకొని తన దీవించగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మి ఆ దేవునికి ప్రార్థన చేశాడు. తన ఆలోచన ఉన్న చోట ఉండలేదు, తన శాపమే అనుభవిస్తున్నాడు, అయినా ఆ శాపాన్ని నమ్మలేదు, శాపాన్ని ఒప్పుకోలేదు. ఈ రోజున మనం ఏ స్థితిని అనుభవిస్తున్నామో, ఏ ఏ ఏ వేదన గుండా మనం వెళ్తూ ఉన్నామో, ఏ బంధకాల చేత మనం బంధించబడుతున్నామో దాన్ని నమ్మొద్దు, దాన్ని చూడొద్దు. దానికి మించిన దేవుడు నీకున్నాడనే విషయం నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎన్లార్జ్ యువర్ థింకింగ్. నువ్వు నీ ఆలోచన మార్చుకో, నీ థింకింగ్ను మార్చుకో. నువ్వు నీ మనస్సులలో నీ యొక్క బార్డర్స్ ఏదైతే వేసుకున్నావో దాన్ని విడిచి దేవుని కొరకు నువ్వు ఒక నూతనమైనటువంటి అడుగులు వేయవలసినటువంటి అవసరం ఈరోజు నీకు ఉంది. హల్లెలూయా. ఎన్లార్జ్ చేయబడాలనే జీవితం. యబ్బేజు దేవుని ఆ శాపం అంతటికి దూరంగా వచ్చిన దేవుడు నన్ను దీవించాలి, దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ జీవితాన్ని దేవుడు మార్చాడు. హల్లెలూయా. అటువంటి వ్యక్తులను దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. అటువంటి మనస్తత్వాలను దేవుడు కోరుతూ ఉన్నాడు. నా శాపములో నేను ఉన్నప్పటికీ ఆ శాపమును విడిపించి గొప్ప స్థితిలో నిలపగలిగిన దేవుని నేను నమ్మాను, ఆ దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని నీ ఆలోచనను మార్చుకొని దేవుని వైపు చూసిన బిడ్డవు నువ్వైతే నీ జీవితం కదల్చబడకుండా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఎవరు ఊహించని స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఈ అవమానము కలిగిన చోటే ఒక రెట్టింపైన ఘనత దేవుడు నీకు ఉంచాడు. ఎన్లార్జ్ యువర్ థింకింగ్, ఎన్లార్జ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్. నీ ఆలోచన మార్చుకో. చిన్న చిన్న వాటి కొరకు నువ్వు ఆలోచన చెయ్యకు. ఇదే నా బ్రతుకని నువ్వు అనుకోకు. దాన్ని మించి దాన్ని తలక్రిందులు చేసి నేను దీవించగలిగిన దేవుడు నీకు ఉన్నాడని నువ్వు చూడు. దానికి మించినటువంటి ఆ శాపమును కొట్టివేసి నేను దేవుడు దీవించబోతున్నాడని నువ్వు నమ్ము. చూసిన వాడు దేవుని దగ్గర పొందుకుంటాడు. హల్లెలూయా. యబ్బేజు ఎంత ఇన్స్పిరేషనల్ లైఫ్ అనిపిస్తుంది యబ్బేజు గురించి అంటే. తల్లి వేదనను పెట్టింది, నువ్వు పనికిరానోనివిరా,
ఎట్లా తిట్టిందో మనకు తెలీదు. నువ్వు వేదననే, నీ జీవితం వ్యర్థమే, లేకపోతే నీ జీవితం ఎందుకు పనికిరాదు, నీ మేలు జరగదు, నీకు పెళ్ళి కాదు, లేకపోతే జాబ్ రాదు, లేకపోతే సంతానం, ఏమేమో అవమానాలు తను భరించాడో తెలీదు. కానీ ఇట్లా కాదు. అసలు నేను ఎందుకు ఈ శాపముతో నేను కృంగిపోవాలి? అసలు నేను దీని గురించి ఆలోచన చేయాలి? లేదు, నా దేవుని దగ్గరకు పోయి ఈ శాపములన్నిటికీ పైగా నేను నా దేవుని చూస్తాను, నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని ఆ వ్యక్తి ఆ దేవుని కృపను చూస్తాడు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవునిగా ఉన్నటువంటి నీవు దేవుని కృపను చూసే బిడ్డగా నువ్వు లేవాలి. నీ శాపానికి మించిన దేవుడు నీకు ఉన్నాడని నువ్వు నమ్మాలి. నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నువ్వు ఉన్నాడని నీ ఆలోచన మార్చుకొని దేవుని కృప వైపు చూడాలి. కృపను చూసే నీవు ఎప్పుడు కదల్చబడవు. నీ స్థితిగతులను మార్చే దేవుడు నీకు ఉన్నాడని నమ్మి ఆ దేవుని వైపు నువ్వు చూడవలసిన అవసరం ఈ రోజున ఉంది. యబ్బేజు వలె దేవుడు నిన్ను ఆశీర్వదించగునుగాక. యబ్బేజు వలె దేవుడు నీ జీవితాన్ని ఎప్పుడు చూడని ఆశీర్వాదం వైపు నేను నడిపించునుగాక. అందరికంటే శాపంలో ఉన్న యబ్బేజు అందరికి మించినటువంటి ఆశీర్వాదంలోనికి వెళ్ళాడంటే అతను ఆ పరిస్థితులను దాటి ఎన్లార్జ్ చేయబడి దేవుని వైపు చూశాడు కాబట్టి అతను దీవించబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున నేను కూడా దేవుని వైపు చూసిన వ్యక్తులమే అయితే మనము దీవించబడబోతా ఉన్నాము. చూడండి, ఒక ఇన్స్పిరేషనల్ ఒక మొక్క ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 31, 32 రాయబడుతుంది. ఆవగింజ గురించి రాయబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే తనకు తానుగా ఎన్లార్జ్ అయినటువంటి జీవితాలను మేము చూపిస్తున్నాను. యబ్బేజు ఒకటి, తర్వాత ఆవగింజ కొరకు రాయబడింది. ఆవగింజ 32వ వచనం ఒకసారి చదివితే, మత్తయి సువార్త 13:32లో, అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆవగింజ చిన్నది, ఆ మొక్క చిన్నది. అయితే పరలోక రాజ్యము ఆవగింజతో పోల్చాడు దేవుడు. ఎందుకనంటే చిన్నగా ఉన్నటువంటి ఆ ఆవగింజ మొక్క అది దేవుని ఆధారం చేసుకొని తన స్థితికి మించి తన థింకింగ్ ఎన్లార్జ్ చేయబడి ఆకాశ పక్షులే దాని మీద వచ్చి వాలునంతగా అది అభివృద్ధి చెంది ఫలించేటటువంటి జీవితం అది చూసింది. హల్లెలూయా. ఈరోజున నేను కూడా ఆవగింజలాగా దేవుని కృపను చూసి దేవుని ఆధారం చేసుకొని చిన్న జీవితమైనా సరే ఒక గొప్ప బ్రేక్ త్రూలోనికి మనం నడిపించబడదుముగాక. నువ్వు చూసే వ్యక్తివైతే, నీ థింకింగ్ ఎన్లార్జ్ చేసుకునే వ్యక్తివైతే దేవుని ఆశీర్వాదం చూస్తావు. నమ్మినవాడు దేవుని మహిమను చూస్తాడని దేవుడు చెప్పాడు. అందుకే విశ్వసించేవాడు కలవర పడడు అని దేవుడు చెప్పాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు అని దేవుడు చెప్పాడు. మనము ఈ యొక్క ఆవగింజను పోలి దేవుని కృపను చూసినట్లయితే, మన థింకింగ్ మార్చుకున్నట్లయితే, ఏ చోట స్ట్రక్ అయిపోయినామో అది మార్చుకొని నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు తప్పక నన్ను దీవిస్తాడనే విషయం నువ్వు నమ్మి దేవుని కొరకు సాగే వ్యక్తివైతే ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోబోతా ఉంది. ఈ రోజు నుంచి నీ లైఫ్లో వచ్చే ఒక్కొక్క కార్యం మారిపోబోతా ఉంది. ఈ రోజు నుంచి నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మారబోతా ఉంది. ఈ రోజు నుంచి నువ్వు చూసే రిజల్ట్ మారబోతా ఉంది యేసు నామములో. ఆ రీతిగా మనం అందరం దీవించబడదుము గాక, ఆశీర్వదించబడదుము గాక, దేవుని కృపను మనం చూచుదుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచివాడవయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచివాడవయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి మనసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. శాపములో ఉన్న యబ్బేజును మార్చావు. కూర మొక్కలన్నింటిలో చిన్నదిగా ఉన్నటువంటి ఆవగింజన సహితం నీవు ఆకాశ పక్షులే తన నీడలో నివసించేట్లుగా నువ్వు చేశావు. ఈ రోజున నాతో నువ్వు చెప్పావు నా ఆలోచన మార్చుకోమని. ఈ రోజున నాతో నువ్వు చెప్పావు నా గుడారమును స్థలమును విశాలపరచమని. ఇదిగో తండ్రి, నీ కృపను చూస్తే ఏ ఒక్క వ్యక్తి చిన్నగా ఉండడు ప్రభా. నీ కృపను ఆధారం చేసుకున్న ఏ వ్యక్తి ప్రభా కదల్చబడడు. నీకే వందనాలు తండ్రి. ఈ రోజు నుంచి నా థింకింగ్ నేను మార్చుకుంటాను. ఈ రోజు నుంచి నా థింకింగ్ నేను ఎన్లార్జ్ చేసుకుంటాను ప్రభా. చిన్న చిన్నగా నేను ఆలోచన చెయ్యను నాయనా. నన్ను దీవించే ఒక దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నా జీవితం ఇక మునుపు ఇలాగా ఉండదు అని నేను నమ్ముతున్నాను ప్రభా. నన్ను దీవించు నాయన, నన్ను దీవించు ప్రభా. నా కుటుంబం దీవించబడబోతుంది ఈ రోజు నుంచి. నా వ్యక్తిగత జీవితం దీవించబడబోతుంది ఈ రోజు నుంచి. నేను నమ్ముతున్నాను. నా ఆత్మ జీవితం దీవించబడబోతుంది ఈ రోజు నుంచి. నేను నమ్ముతున్నాను. మైటీ థింగ్స్ నేను చూడబోతున్నాను ఈ రోజు నుంచి. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ జీసస్. గొప్ప స్థితిలోకి నన్ను నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. అవమానాన్ని నాట్యముగా చేయబోతున్నందుకు నీకు వందనాలు. శాపమును తొలగించి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు. నేను నీ కృపను చూస్తున్నానయ్యా. యబ్బేజు చూసినట్లుగా నేను చూస్తున్నాను. యబ్బేజు శాపమును విడిచి మీ వైపు కన్నులెత్తి దేవా నన్ను దీవించమని అడిగినట్లుగా నేను నీ కృపను చూశాను ప్రభువా. నన్ను దీవిస్తావని నమ్ముతున్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దర్శించండి ప్రభా, దర్శించండి నాయన, దర్శించండి తండ్రి. నా ప్రతి స్థితిని నేను గొప్పగా ఆలోచన చేస్తాను. నా కన్నులు వెలిగించండి అయ్యా. ఈ యొక్క ఫిజికల్ వరల్డ్లో కనిపించేది నేను నమ్మను. నీ కృపనే నేను నమ్ముతాను. నీ కృపనే నేను చూస్తానయ్యా. Glory unto you, Lord. Praise you, Jesus. Praise you, Lord. Praise you, Father. Glorify your name, Lord. యేసయ్యా, 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 యేసయ్యా. రమ్మనుచున్నాడు, నిన్ను
ప్రభు యేసు వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు. కన్నీరంతా తుడచును, నీ కను పాప వలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలు బలమును నీకిచ్చును. సొమ్మసిల్లు వేళలు బలము నీకిచ్చును. ఆయాని నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయాని నీ వెలుగు రక్షణయైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ప్రభువులు తీసుకోబోతున్నాం. దేవుని యొక్క శరీరం కొరకు రక్తం కొరకు ప్రార్థన చేసుకొని, ప్రభా ఏదేమైనా తండ్రి యబ్బేసు చూసిన కృపను నేను చూస్తాను తండ్రి. యబ్బేసు చూసిన నీ యొక్క ఫేవర్ని నేను చూస్తాను ఆయన. నా ఆలోచనను మార్చుకుంటాను ఈరోజు నుంచి. నా ఆలోచన మార్చుకుంటాను ఈరోజు నుంచి అని ప్రార్థన చేసి దేవుని యొక్క శరీరం నీకు అందించబడుతుంది. ఆయన నీ కొరకు పొందిన దెబ్బలను బట్టి, నీ కొరకు పొందిన శ్రమలను బట్టి మరొక్కసారి ఈరోజున యేసయ్య కృపను నువ్వు ధ్యానించు. ఆయన శిలువలో దెబ్బలు పొంది రక్తం కార్చిన ఆ శిలువ మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరంలో పాలు పొందబోచున్నావు. ఈ కృప కొరకు దేవుని కృతజ్ఞత చెల్లించు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధున్న తండ్రి, మీ శరీరాన్ని బట్టి మీ రక్తాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. మీరు మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు.